ఫ్రెండ్స్, ఇవి కాకరకాయలు ఇంటి ముందే తెంపేసిన, ఇన్ని వచ్చినాయి. ఇక్కడ తోటకూర ఉంది. సో ఇలా పువ్వు రాకముందుకే కోసుకోవాలి. నేను వచ్చేసరికి లేట్ అయింది, కొన్ని పూలు వచ్చినాయి. కొంచెం తోటకూర ఉంది, ఈ తోటకూర కూడా కోస్తున్నా. సో తోటకూర ఎప్పటికప్పుడు కోసుకుంటే మళ్ళీ చిగుర్లు వచ్చి మళ్ళీ వస్తుంది. వేర్లతో సహా పీకాల్సిన అవసరం ఏం లేదు. ఇలా వదిలేస్తే మళ్ళీ చిగుర్లు వస్తే మళ్ళీ తోటకూర వస్తుంది. ఇది పపాయ, మంచిగా గ్రోత్ అయితే బాగుంది. ఇక్కడ కూడా ఉన్నాయి పపాయ. ఇక్కడ తోటకూర, ఇక్కడ చిక్కుడు చెట్టు ఉండే, ఈరోజే కట్ చేసినాం. అంటే ఎండు చిక్కుడుకాయ బాగుంది, అది తెంపాలి. ఇది అరటి, ముందే చిక్కుడుకాయ ఇక్కడ చేసినాం. ఇక్కడ పప్పాయ అయితే చాలా పెద్దగా వచ్చింది. ఇక్కడ దున్న మొక్క ఉంది, దీనికి ఇంకా పందిరి వేయాలి. ఇక్కడ మంచిగా సెట్ చేయాలి పందిరి. ఫ్రెండ్స్, ఇది పుదీనా. ఇక్కడ నాటినందుకు ఇంత పెద్ద అయింది. కొంచెం పుదీనా అయితే కోస్తున్నా. ఇలా కోయడం వల్ల ఏమైతుందంటే చిగుర్లు మంచిగా వచ్చి ఇంకా బాగా వస్తుంది. ఎప్పటికప్పుడు కోసుకుంటుండాలి, మంచిగా గ్రోత్ బాగుంటుంది. ఇలా ఇట్లా ఎండుగడ్డ ఎందుకు ఉంచినా అంటే, ఇక్కడ ఎండుగడ్డి వల్ల ఏమవుతుందంటే, ఎండాకాలం కదా, నీడుండి మంచిగా గ్రోత్ బాగుంటుంది. అదే నిదానంగా కంపోస్ట్ అవుతుంది అనేసి ఇక నన్ను ఎండినే ఉంటే అట్లనే వదిలేస్తా. అదే నిదానంగా కంపోస్ట్ అవుతుంది, కొంచెం నీడనిస్తుంది, మొక్కలు చనిపోకుండా ఉంటాయి. ఇలా పుదీనా ఎప్పటికప్పుడు తెంపుకుంటే ఈకులు బాగొస్తాయి. ఫ్రెండ్స్, ఇది చెమ్మ, 2 విత్తనాలు నాటిన, ఇట్లా తీగలు రావడానికి రెడీ ఉంది. ఇది చామదుంప, ఇది చెమ్మ. ఫ్రెండ్స్, ఇది చిక్కుడు. సో మొత్తం సీజన్ అయిపోయింది కదా అనేసి తెంపితే నిండా కాయలు చాలా ఉన్నాయి. ఇది విత్తనాలు సేకరించుకొని యూజ్ చేసుకోవచ్చు, అందుకని కాయలు అయితే తెంపుతున్నా. నెక్స్ట్ సీజన్కి మొలకెత్తడానికి అయితే ఇంకా విత్తనాలు మనం కర్రీలో వేసుకొని వాడుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది మునగ మొక్క నాటి ఒక 1 వీక్ అవుతుంది. మా పాప బాబు నాటిండ్రు. అక్కడ ఒకటి పెట్టిన మడులలో, కానీ ఇక్కడ కూడా నేలలో ఒకటి పెట్టామనేసి పెట్టిన. ఇది మల్బరీ ఫ్రూట్, ఇది దానిమ్మ, నేను పక్కకి ఇది పెట్టిన. ఫ్రెండ్స్, ఇది లక్ష్మణ ఫలం మొక్క, ఫస్ట్ పెట్టిన లక్ష్మణ ఫలం మొక్క. అయితే ఒకరోజు మా పాప స్కిప్ అయ్యి దీని మీద పడింది. అప్పటి నుంచి ఇది ఇక్కడ వేరు పోయినట్టుంది, గ్రోత్ లేదు. అందుకోసం నేను ఇంకొకటి తీసుకొచ్చి పెట్టించాను. ఇది మా బాబు నాటి. ఇది జీడి మామిడి మొక్క. ఇక్కడ ఒక్క ఫ్రూట్ మాత్రం రావడానికి స్టార్ట్ అయింది. ఇక్కడ చిన్న ఫ్రూట్ వచ్చింది, పూతకి ఇక్కడ ఒక్క ఫ్రూట్ కనిపిస్తుంది అంతే. చాలా పూతనైతే బాగా వచ్చింది.